అండ్ విత్ ఎఫ్డిఎఫ్ పర్చేస్ అండ్ వితౌట్ ఎంటీఎఫ్ పర్చేస్ మనం ఆర్డర్స్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అండ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. వితౌట్ ఎంటీఎఫ్ ఒక 10 షేర్స్ని మనం 1000 రూపీస్ బై ప్రైస్లో పర్చేస్ చేద్దాము అనుకుంటే మనకి ఫండింగ్ అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్గా ఉంటుంది. అండ్ దీనికోసం ఉండే టోటల్ బై వాల్యూ అన్నది మనం 10,000 మన మార్జిన్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన స్ట్రాటజీ ప్రకారం ఒక స్వింగ్ స్ట్రాటజీలో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు సెల్ ప్రైస్ అనేది 1400గా ఒకవేళ ఉంటే మనకి టోటల్ సెల్ వాల్యూ అనేది 14,000 రూపీస్గా ఉంటుంది. అండ్ గ్రాస్ ప్రాఫిట్ని మనం గమనించినప్పుడు విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 4,000 రూపీస్. అండ్ మనకి ఈ స్వింగ్ స్ట్రాటజీ ప్రకారం అండ్ దీని హోల్డింగ్ పీరియడ్ వచ్చేసి మనం ఒక 10 డేస్ ఉందనుకుందాం. అప్రాక్సిమేట్లీ 48 రూపీస్ అన్నది గవర్నమెంట్ ఛార్జెస్ పే చేయవలసి ఉంటుంది. అండ్ ఈ టోటల్ సినారియోలో మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది 39.52%గా ఉంది. అండ్ ఒకవేళ ఇదే స్ట్రాటజీని నేను ఎంటీఎఫ్లో కనుక చేస్తే క్వాంటిటీ అన్నది అప్రాక్సిమేట్లీ నాకు 4x లెవరేజ్ తీసుకుంటే 40 క్వాంటిటీ వస్తుంది. అండ్ 40 క్వాంటిటీ ఇంటూ 1000 అండ్ ఎంటీఎఫ్తో నాకు బై ప్రైస్ అన్నది ఆటోమేటిక్గా 250 రూపీస్కి వచ్చేస్తుంది. అండ్ మనకి ఈ టోటల్ ఫండ్స్ మనం అప్రాక్సిమేట్లీ 10,000 మనం ఇన్వెస్ట్ చేస్తే 30,000 రూపీస్ అన్నది మనకి దన్ ఫండింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో టోటల్ బై వాల్యూ అనేది మనకి అప్రాక్సిమేట్లీ 40,000 రూపీస్గా ఉంటుంది. అండ్ సేమ్ అదే స్ట్రాటజీలో 1400కి నేను ఎగ్జిట్ అయితే టోటల్ సెల్ వాల్యూ అనేది ఇక్కడ 56,000గా ఉంటుంది. ఇక్కడ మనం వితౌట్ ఎంటీఎఫ్ పర్చేస్ చేసినప్పుడు అది నియర్లీ 4,000 రూపీస్గా ఉంటే విత్ ఎంటీఎఫ్ మనం పర్చేస్ చేసినప్పుడు ఇక్కడ 16,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ విత్ ద సేమ్ హోల్డింగ్ పీరియడ్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ అన్నది 0.0342%గా ఉండడం వల్ల అండ్ ఈ 10 డేస్కి సంబంధించి మనం అప్రాక్సిమేట్లీ పే చేయవలసిన ఇంట్రెస్ట్ వచ్చేసి 102 రూపీస్ అప్రాక్సిమేట్లీ. అండ్ ఈ షేర్స్ ప్లెడ్జింగ్ అండ్ ప్లెడ్జింగ్ కోసం మనకి దన్ అన్నది ఎటువంటి ఛార్జెస్ చేయదు. బట్ దీనికోసం మనం డిపాజిటరీకి కొంత ఛార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. సో వాటిని అదర్ ఛార్జెస్ 192 రూపీస్గా ఉంటాయి. సో టోటల్ మనకి నెట్ ప్రాఫిట్ వచ్చేసి ఈ 16,000లో నుంచి ఛార్జెస్ మైనస్ చేసినప్పుడు మనకి అప్రాక్సిమేట్లీ 15,704 రూపీస్గా ఉంటుంది. అండ్ ఇలా మనం 39.52% ఉన్న రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ని మనం అప్రాక్సిమేట్లీ 157 వరకు మనం ఇంక్రీజ్ చేసుకునే ఆపర్చునిటీ మనకి ఇక్కడ దన్ ప్రొవైడ్ చేస్తుంది విత్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. అండ్ ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అన్నదాన్ని మనకి దన్ అప్రాక్సిమేట్లీ 700 స్టాక్స్కి ఇస్తుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.